కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగ్ సైరన్ ఊదారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం మాట మార్చిందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డువడ్లనే పండిస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలిక మళ్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారన్నారు. ఇదే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు చేసేవారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్న కేసీఆర్ రైతు బంధు, రైతు భరోసా ఇయ్యకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. రైతాంగ హక్కులను, హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనకుండా ప్రభుత్వం రైతుల గోసపుచ్చుకుంటుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల కాడికి బీఆర్ఎస్ వెళ్లి రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కామారెడ్డికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకు అందిస్తారు. రవీందర్, ఇక్కడ రైతాంగ పరిస్థితి ఎట్లా ఉంది? కార్యకర్తలు ఏమంటున్నారు? ఓకే స్వేచ్ఛ, నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తయారైంది. ఆ దిశగా అడుగులేస్తుంది. నమ్మించడం, మోసం చేయడం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరుగా మారింది. ఈ నేపథ్యంలో రైతుల జీవితాలతో చెలగాడమేడే సందర్భం కూడా స్పష్టంగా మనం 5-6 నెలల నుంచి స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రైతులకు మొదటగా అనేక హామీలు గుప్పించారు. రైతు బంధును పెంచుతాము, రైతు బీమాను పెంచుతాము, పంటకు బోనస్ కల్పిస్తాము, ఆ తర్వాత రైతుల ధాన్యం వద్దకి వచ్చి కొనుగోలు కేంద్రాల వద్దనే కొనుగోలు చేస్తామని అనేక హామీలు గుప్పించి ఇవాళ ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్నపూర్ణగా బాసిల్లినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దాదాపుగా 95% మంది దొడ్డు వడ్లనే వేస్తారు. ఈ దొడ్డు వడ్లు పండించినటువంటి రైతులు ఇది ముందుగా కోతకొస్తుంది. దాదాపుగా ఇది 3 నెలల 20 రోజుల్లో క్రాప్ ఉంటుంది కాబట్టి రైతులకు సునాయాసంగా పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దొడ్డు వడ్లనే ఎక్కువ మంది ఇక్కడ సాగు చేసే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు దిగుమతిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అదే ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా 95% మంది రైతులు దొడ్డు వడ్లనే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బోనస్ ఇస్తామని, పంటకు పెట్టుబడి సహాయం అందిస్తాము, బోనస్ కల్పిస్తామని రేవంత్ సర్కారు చెప్పింది. ఆ మాట ప్రకారం ఇవాళ ఏమార్చే ప్రయత్నం, రైతులను మోసం చేసే ప్రయత్నం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు బాధను గుర్తెరిగినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పూనుకోవడం జరిగింది. రైతుల ధాన్యాలలో కల్లాలలోనే ధాన్యం ఉంది, రైతుల కళ్ళల్లో నీరుంది. ఈ నేపథ్యంలో అది చూసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఏనాడు కూడా ఇబ్బంది పడలేదు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ 6 నెలల లోపలనే తీవ్రమైన ఇబ్బందులు చూసడంతో బీఆర్ఎస్ అధినేత చలించిపోయి రేపు ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇటు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధినేత క్యాడర్కు, బీఆర్ఎస్ అధినేతకు ఉంది. కాబట్టి ఆ దిశగా రేపంతా రైతులకు భరోసా కల్పించాలి, రైతుల వద్దకు వెళ్లాలి, రైతులను ఈ సమయంలో ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం పైన ఎక్కడికక్కడ నిలదీయాలి, ఎండగట్టాలి అనే ఉద్దేశంతో రేపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా
నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. వాస్తవానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నీ బ్యాగులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హమాలీల కొరత ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో అటు కాంటాలు కాక సరైన సమయంలో పంట సహాయం అందక, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హమాలీల కొరత, అదేవిధంగా సరైన సమయంలో లారీలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మనం కనీస బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి రేపు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగాలి. కాన్సెన్స్ వైజ్ గా ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చుకున్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నిరసన కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక హామీలను గుప్పించి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పంటకు సహాయం అందించగా పోగా బోనస్ దొడ్డువడ్లకు ఇవ్వము, కేవలం సన్నవడ్లకు ఇస్తామంటే చిన్న సన్నకారు రైతులు, బోర్తో పంటలు పండించుకునే రైతులు, ఇతరత్ర కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసన కార్యక్రమాలకు హోదెత్తే అవకాశం ఉంటుంది. రైతెర్చిన రాజ్యమాగదు అన్నట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. ఎక్కడికక్కడే మోసం చేసే ప్రయత్నం, దగా చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు నిరసన కార్యక్రమాలు అయితే జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగే ఆస్కారం ఉంటుంది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తక్షణమే రైతులపైన ఉన్నటువంటి వైఖరిని రేవంత్ సర్కార్ మార్చుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు నిరసన కార్యక్రమాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓరెత్తే అవకాశం ఉంటుంది. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఏనాడు కూడా ఇబ్బంది పడలేదు. ఆ తర్వాత దాదాపు 6 నెలల తర్వాతను కరెంటు పోతున్నది. అదేవిధంగా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నము, పార్లమెంట్ ఎన్నికల తర్వాత 500 రూపాయలు బోనస్ అందిస్తామని చెప్పింది. ఆ దిశగా అడుగులేవలేదు. ఇవాళ అమాలీల కొరత, సుతిలీల కొరత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పెట్టుబడి సాయంతో పాటు రైతులకు ఏదైతే కాంటా చేశారో ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు. ఎవరు కూడా అధికారులు నిర్లక్ష్యమైన వైఖరిని స్పష్టంగా కనబడుతుంది. ఎవరు కూడా రైతుల దగ్గరికి అధికారులతో పాటు ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ ఏ ఒక్కరు కూడా ఇవాళ రైతుల దగ్గరికి వెళ్లలేరు, వారిని ఓదార్చలేదు, వారికి భరోసా కల్పించలేరు. తక్షణ కర్తవ్యంగా బీఆర్ఎస్ అధినేత ఇవాళ పిలుపునియడంతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో ఒక భరోసా కల్పించింది అవుతుంది. రైతులకు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుతమైన గత ముఖ్యమంత్రిగా ఇవాళ రైతుల బాసట నిలాల్సిన కనీస బాధ్యత ఉంది. కాబట్టి రేపటి పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు రైతుల వద్దకు వెళ్తారు. రైతులకు భరోసా కల్పించి ప్రభుత్వం మెడలు వంచేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. స్వేచ్ఛ. రైట్ రవీందర్.